దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు ముగిశాయి. సెన్సెక్స్ 382 పాయింట్లు లాభపడి 74,649 వద్ద క్లోజ్ అవ్వగా నిఫ్టీ 100 పాయింట్లు లాభపడి 23,483 వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, హిండాల్కో లాభపడగా బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బజాజ్ ఫిన్సర్వ్స్, పవర్ గ్రీన్ కార్పొరేషన్, ఎన్టీపీసీ నష్టపోయాయి. ఐటీ, మెటల్ మినహా మిగతా అన్ని సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక బులియన్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 24 క్యారెట్స్ గోల్డ్ 1500, కేజీ సిల్వర్ 3,500 రూపాయల వరకు పెరిగింది. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 382 పాయింట్లు లాభపడి 74,649 వద్ద, 100 పాయింట్లు లాభపడి 23,483 వద్ద ముగిసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఈ రోజు ఏ సెక్టర్ ఎక్కువగా పెరిగింది? ముఖ్యంగా మార్కెట్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఓకే అన్ని సెక్టార్లు పాజిటివ్ లోనే క్లోజ్ అయినాయి. అయితే మొదటి నుంచి కూడా అంటే ఉదయం కొంచెం డౌన్ లో ఉండే, కాబట్టి వాళ్ళ మంగళవారం వీక్లీ ఎక్స్పైరీ ఉంది ఏది ఎన్ఎస్సి. కానీ మనం అంతకుముందు నుంచి కూడా చెప్తూ వచ్చినాం. అంతకుముందు ఏంటిదంటే మంత్లీ అన్ని ఫీచర్స్ అవన్నీ క్లోజింగ్ ఉండే. ఇప్పుడు ఏంటిది, నిన్న ఇవాళ 4 రోజుల నుంచి ఏదైతే పడుతూ వచ్చిందో ఇవాళ మళ్ళీ పాజిటివ్ జోన్ లోకి రావడం జరిగింది. ఎప్పుడైనా కానీ మంత్ మొత్తం ఫస్ట్ వీక్ లో ఎలా ఉంటుంది అంటే ఏదైతే ఫీచర్స్ అన్ని ఓపెనింగ్ ఉంటాయి, మంత్ ఓపెన్, నిఫ్టీ, మన బిఎస్సి, సెన్సెక్స్, కమోడిటీస్ అన్ని పాజిటివ్ లో ఉంటాయి అన్నట్టు. అయితే ఇవాళ పొద్దున కొంచెం డౌన్ లో ఓపెన్ అయినా తర్వాత చిన్నగా రికవరీ అవడం జరిగింది. నిఫ్టీ 50 వచ్చి 100.96, ఇక బిఎస్సి సెన్సెక్స్ 382, నిఫ్టీ 500 83 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 71. మెయిన్ ఐటీ అన్నమాట ఇవాళ లీడ్ చేసిందంతా. ఐటీలో సెక్టార్ ద్వారా లీడ్ చేయడం జరిగింది. ఐటీ సెక్టార్ వచ్చి 1262.30 పెరగడం జరిగింది. ఇక మిడ్ క్యాప్ అన్ని కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. ఇక బిఎస్సి సెన్సెక్స్ లో ఏదైతే 30 కంపెనీలు ఉంటాయో 20 కంపెనీలు ప్లస్ లోనే ఉన్నాయి. అంటే 2:1, అంటే 30లో 20 ప్లస్ 10 మైనస్. ఇకపోతే ఇక మనం చూడవలసింది ఏంటిదంటే ఓవరాల్ గా మార్కెట్లు పాజిటివ్ లోనే క్లోజ్ అయినాయి. మళ్ళీ రేపు బుధవారం వీక్లీ ఓపెనింగ్ ఉంటుంది అనమాట. పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే వాల్యూ బయింగ్ అంటారు. అంటే యాన్యువల్ రిజల్ట్స్ ఏవైతే వస్తున్నాయో, ఇండివిజువల్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాల్యూ బయింగ్. మళ్ళీ ఐటీ ఏదైతే ఉందో టీసీఎస్, ఇన్ఫోసిస్ అవన్నీ బాగా పెరగడం జరిగింది. అంటే ఏఐలోకి వెళ్తున్నాయి అనేది కొన్ని ఐటీ రంగంలో, దాంతో అవి పెరగడం జరిగింది. తర్వాత ఇండియా విక్స్ తగ్గడం జరిగింది. ఇక వాల్యూ ఏదైతే బయింగ్ జరిగిందో ఇండియా విక్స్ ఆటోమేటిక్ అంటే మార్కెట్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇండియా విక్స్ తగ్గుతుంది. వీటన్నిటితోటి టెక్నికల్ అన్నమాట. అంటే మార్కెట్ లో ఏవైతే టెక్నికల్ సపోర్ట్ తీసుకుంది బాటమ్ కి ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్ గా బయింగ్ సపోర్ట్ వస్తుంది. అంటే టెక్నికల్ గా ఏమంటారంటే టాప్, బాటమ్, సపోర్ట్, రెసిస్టెన్స్. బాటమ్ కి వచ్చింది బైలోకి వెళ్తుంది, టాప్ లోకి వెళ్ళింది అంటే సెల్లింగ్ లోకి వెళ్తుంది అనమాట. అంటే సపోర్ట్, రెసిస్టెన్స్, టాప్, బాటమ్ అంటారు. అంటే బాటమ్ లో వచ్చేటప్పటికి అది కొంచెం సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఐటీ సెక్టార్ పాజిటివ్ లో. ఇక క్రూడ్ కూడా కొంచెం తగ్గింది అనమాట. రాత్రి నిన్న బాగా పెరిగిండే క్రూడ్ కూడా కొంచెం తగ్గడం జరిగింది. దాంతో మన కమోడిటీస్ లో కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా పెరగడం జరిగింది. ఎప్పుడైతే గోల్డ్ కూడా ఒక 1% పెరిగింది, 2% వరకు సిల్వర్ పెరిగింది. గోల్డ్, సిల్వర్ వచ్చేటప్పటికి పాజిటివ్ లోనే. అంటే ఎప్పుడైతే షేర్ మార్కెట్ పాజిటివ్ లో ఉంటుందో సుమారు 3300, 3500 దాకా సిల్వర్ పెరిగింది. గోల్డ్ వచ్చి 1500 దాకా పెరగటం జరిగింది. ఇవన్నీ మళ్ళీ ఎక్స్పైరీ ఫీచర్స్ ఓపెనింగ్ కాబట్టి అన్ని పచ్చగా ఉంటాయి. మళ్ళీ మంత్ ఎండింగ్ కల్లా మనం అంతకుముందు కూడా చెప్పడం ఇదే జరుగుతుంది. ఏమని, బ్రెంట్ ఆయిల్ తగ్గాలి, ఒకటి ఎక్స్పైరీలు ఏవైతే ఉన్నాయో ఫీచర్స్ అవన్నీ చూసుకోవాలి. అప్పుడు మంత్ ఎండింగ్ కాబట్టి కొనే వాళ్ళకి మంచి ఛాయిస్ ఎప్పుడైనా కానీ అదే చెప్పినాం అనమాట, ఆపర్చునిటీ. ఈ మార్కెట్లు ఎప్పుడైతే బాగా పడతాయో వాల్యూ ఉన్న స్టాక్స్ కూడా తగ్గుతాయి కాబట్టి కొనుక్కోవాలి. ఇప్పుడు ఒక్కసారిగా పెరిగినప్పుడు అబ్బా మిస్ అయిపోయినవే అని అనుకుంటారు. కాదు, అప్పుడే కొనుక్కుంటే మనకు వాల్యూ బయింగ్ లో తెలుస్తుంది అనమాట. ఇది జనరల్ గా జరుగుతున్నటువంటిది. మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా
ఆ యుద్ధం వాతావరణం ఇంకా సమసిపోలేదు. చర్చలు జరుగుతున్నాయి అంటారు, యుద్ధం కూడా జరుగుతుంది. మళ్ళీ మనకు గుడ్ న్యూస్ ఏంటిదంటే ఈ ట్రంప్ కొన్ని సుంకాలు తగ్గించడం జరిగింది. ఏది మ్యానుఫ్యాక్చరింగ్ వాటికి అంతకుముందు 20% ఉంది. అంటే పరిశ్రమలో వాడేటటువంటి ఉపకరణాలు అన్నమాట. దాని మీద 25% నుంచి 15% చేశారు. అది ఏప్రిల్ డిసెంబర్ 2027 దాకా అప్లికబుల్. ఇప్పుడు 2026 జూన్ లో ఉన్నాం, 2027 డిసెంబర్ వరకు అది అప్లికబుల్. దానితో ఏమైతుందంటే మనకి అంటే సపోజ్ ఇండస్ట్రీ వైజ్ గా వాడేటటువంటి బుల్డోజర్లు, ఆ ఫోర్క్ లిఫ్ట్లు వాటికి దిగుమతులు బాగా చౌకైతాయి అన్నమాట మనకి. ఇవి అమెరికా తోటి వాణిజ్య ఒప్పందాలు జరగడం జరిగింది. దీంతో లోహ రంగంలో ఏదైతే ఉత్పత్తి పెంచాలనుకుంటారో ఆ సెక్టార్ కి బాగా బెనిఫిట్ అవుతుంది. ఇక తర్వాత ఇక మామూలుగా అంటే అమెరికా దిగుమతి చేసుకునే వాటికి స్టీల్, అల్యూమినియం వాటికి కూడా 10% సుంకమే వస్తుంది. మళ్ళీ అంతకుముందు ఏదైతే జరిగిన చర్చలు ఉన్నాయో అవి కూడా అప్లికబుల్ అవుతాయి అన్నమాట. ఏదైతే తగ్గింపులు ఏవైతే ఉన్నాయో ఈ సుంకాలు అవన్నీ కూడా అంతకుముందు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఉంది. అయితే ఇదంతా కూడా అల్యూమినియం, స్టీలు, కాపర్ ఏదైతే దిగుమతులపై టారిఫ్లు అంతకుముందు ఉండే అవన్నీ కూడా ఇప్పుడు సెట్ చేయడం జరిగింది. దీంతో కొంచెం బెనిఫిట్ అయింది. అంటే మన ఇండియా కంపెనీలకు వచ్చేటప్పటికి మహీంద్రా, TIFE, శక్తిమాన్, ఫీల్డ్ కింగ్, జైన్ అటువంటి సంస్థలకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే అమెరికాకి అగ్రికల్చర్ సంబంధించినటువంటి పరికరాలు ఎగుమతి చేస్తాయి. దాంతో మన ఇండియాకు కొంచెం భారత పరిశ్రమలకు కొంచెం ప్రయోజనం చేకూరుతుంది అనేది వార్త. ఇది సింపుల్ గా. అయితే ఓవరాల్ గా అయితే 4 రోజుల నష్టాలకి ఈ రోజు బ్రేక్ పట్టడం జరిగింది. ఓవరాల్ గా IT, మెటల్, కన్జ్యూమర్ అన్ని కూడా బయింగ్ లోకి రావడం జరిగింది. దీంతో లో నుంచి అంటే లో ఎప్పుడు వచ్చింది అంటే సపోర్ట్ ఎక్కడ తీసుకుంది అంటే 12:30కి యూరోపియన్ మార్కెట్ లో స్టార్ట్ అవటం, ఇక్కడ మన మార్కెట్ లో సపోర్ట్ తీసుకోవటం. డైలీ మూడు టైమింగ్స్ ఉంటాయి. ఉదయం పూట 9 9:15కి మనది ఏదైతే ఉందో 9కి ప్రీ మార్కెట్ ఓపెన్ అవుతుంది. అమెరికా మార్కెట్లు ఏషియన్ మార్కెట్లను ఫాలో అవుతుంది. మళ్ళీ 12:30 దాకా ఉంటుంది. 12:30కి యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ అవుతాయి. అప్పుడు దాన్ని బట్టి ఫాలో అవుతుంది. మళ్ళీ ఎండింగ్ వచ్చేటప్పటికి ఈ రోజు రాత్రికి అమెరికా మార్కెట్లు ఎలా ఉంటాయి అనేది క్లోజ్ అవుతుంది. అయితే ఏషియన్ మార్కెట్లు ప్లస్ లోనే క్లోజ్ అయినాయి, యూరోపియన్ మార్కెట్లు ప్లస్ లోనే రన్ అవుతున్నాయి. ఈ రోజు రాత్రికి అమెరికా మార్కెట్లు ఎలా అనే దాని మీదనే మన మార్కెట్లు పాజిటివ్ లోనే క్లోజ్ అవటం జరిగింది. మనం ఏం చేయాలంటే moneycontrol.comకి వెళ్తే గ్లోబల్ మార్కెట్స్ అని ఉంటుంది లెఫ్ట్ సైడ్. అవన్నీ చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ యూరోపియన్ మార్కెట్ లో ప్లస్ లోనే అవుతుంది. అందుకనే మన మార్కెట్ కూడా ఇంకోటి 4 రోజుల నుంచి తగ్గుతూ వచ్చింది కాబట్టి వాల్యూ బయింగ్ అన్నమాట. అంటే ఇండివిజువల్ స్టాక్స్ ఆల్రెడీ మార్కెట్ లో రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో సుమారు 5,000 పైన రిజల్ట్స్ రావాలి. ఈ రిజల్ట్స్ లో ఇంకా కొన్ని వస్తున్నాయి అన్నమాట. అంటే 5,100కి ఒక 5,200కి 4,400 వచ్చినాయి. ఇంకో 800 కంపెనీలు రావాలి. ఈ 4,400 కంపెనీలో ఏవైతే వాల్యూ బయింగ్ అంటే ఇండివిజువల్ గా సెక్టార్ వైజ్ అనుకోండి, ఇండివిజువల్ అనుకోండి, ఏవైతే బాగా పెరిగినటువంటి రిజల్ట్స్ ఆ సెక్టార్ లో ఆ షేర్లు బాగా పెరగటం జరుగుతుంది, ఇంకా పెరుగుతాయి. మనం ఇప్పుడు కొనుక్కున్న తర్వాత ఒక 3 నెలలు 6 నెలలు ఉంటే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ జూలై, ఏప్రిల్, మే, జూన్ ఇప్పుడు ఈ నెల ఇప్పుడు జూన్ లోకి వచ్చేసినాం. జూలై నుంచి మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఇక అయితే జూలై ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏమి ఉండవు పెద్దగా. ఎందుకోసమంటే ఈ ఎప్పుడైతే ఫిబ్రవరి 28 నుంచి ఈ ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణం జరిగిందో ఈ ఫైనాన్షియల్ అంటే ఈ ఫస్ట్ క్వార్టర్ మార్చి, ఏప్రిల్, మే, జూన్ అంటే యుద్ధం జరుగుతూనే ఉంది కాబట్టి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏమి ఉండవు. కాబట్టి ఏదైతే ఉందో ఫస్ట్ క్వార్టర్ వదిలిపెట్టాలి. మళ్ళీ ఈ యుద్ధం ఇరాన్ అమెరికా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే టైంకి కొంచెం పాజిటివ్గా ఉంటుంది. కాకపోతే వాల్యూ ఉన్న స్టాక్స్ కొని పెట్టుకుంటే మంచి ఫ్యూచర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సార్ ఇప్పుడు బ్యాంకింగ్ వర్సెస్ ఐటీ అంటే ఈ రెండింటిలో ఏది అవుట్ పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది? రిజల్ట్ చూసుకోవాలి. రిజల్ట్ చూసుకొని ఏదైతే అది ఒక రోజు బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంది, ఒక రోజు ఐటీ పెరుగుతుంది. మార్కెట్ పడ్డప్పుడు ఐటీ పాజిటివ్ లో ఉంటుంది. ఇప్పుడు రేపు బుధవారం మళ్ళీ వీక్లీ ఓపెనింగ్ ఉంటుంది, అది NSE. అక్కడ మళ్ళీ అంటే ఆల్టర్నేటివ్ మనం ఏం చేయాలంటే రోజు పెరగవు, రోజు పడేయరు. రోజు ఒక సెక్టార్ తీసుకుపోతారు, ఒక రోజు ఐటీ తీసుకుపోతారు, ఒక రోజు బ్యాంక్ తీసుకుపోతారు, ఒక రోజు ఫార్మా తీసుకుపోతారు, ఒక రోజు రియల్ ఎస్టేట్ తీసుకుపోతారు, ఒకసారి మిడ్ క్యాప్ తీసుకుపోతారు, ఒకసారి నిఫ్టీ 200 తీసుకుపోతారు, నిఫ్టీ 100 తీసుకుపోతారు, ఒకసారి FMCG తీసుకుపోతారు, ఒకసారి రియల్ ఎస్టేట్ తీసుకుపోతారు, ఒకసారి అంటే ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్టార్. మన పని ఏంటిది, ఏ సెక్టార్ లో ఏ కంపెనీలు
వాల్యూ ఉన్నాయో చూసుకోవాలి, అంటే రిజల్ట్స్ చూసుకొని మార్కెట్ పడ్డప్పుడు అవి బయింగ్ చేయాలి, మార్కెట్ పెరిగినప్పుడు అమ్మాలి. అందరూ తప్పు చేసేది ఎక్కడ అంటే మార్కెట్ పెరిగినప్పుడు కొంటారు, మార్కెట్ పడ్డప్పుడు అనవసరంగా కొన్నమే అని అమ్ముకుంటారు. కాదు, మార్కెట్ పడ్డప్పుడు కొనుక్కోవాలి, మార్కెట్ పెరిగినప్పుడు మనం అమ్ముకోవాలి. అంటే రివర్స్ ఉంటేనే మనం ప్రాఫిట్ పొందుతాం. ధర పెరిగినాక కొంటే లాభం రాదు, ధర తగ్గినప్పుడు కొనుక్కుంటేనే లాభం వస్తుంది. అది మనం గమనించాలి. రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.